బీసీ సబ్జెక్ట్ మీద సభ పెడతామని నిన్నటి నుంచి మీడియాలో చెప్పడం జరిగింది. అంతకుముందు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కమిటీకి చైర్మన్గా ఉన్నారు కాబట్టి వారు కొంత డేటా బయట పెట్టడం జరిగింది సార్. అయితే మేము అనుకున్నది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేటా బయట పెట్టారు. ఈరోజు అసెంబ్లీలో ఆ డేటాతోని ప్రభుత్వం ఏం చేయబోతుందనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తామని అనుకున్నాం సార్. అయితే ఓన్లీ స్టేట్మెంట్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చదివిందే మళ్ళీ ఇవాళ స్టేట్మెంట్ చదివేసి అయిపోయింది అని మమ అనిపించేస్తే దీంతో ఏం చేయబోతా ఉన్నారు? ఈ డేటాతోని మీరు ఇదివరకు ఎలక్షన్లో ప్రతిపాదించినట్టుగా ఎలక్షన్లో వాగ్దానం చేసినట్టుగా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తారా, లేకపోతే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేస్తారా? ఇందులో వచ్చినటువంటి జనాభాలో సపరేట్గా ఓసీ బీసీ అది బీసీలో ఉండేటటువంటి ముస్లిమ్స్ని సపరేట్గా చేసి సంఖ్య తక్కువ చేసి చూపించడం జరుగుతుంది అధ్యక్ష. సో వీళ్ళు ప్లాన్ చేసేటప్పుడు ఏం చేస్తారని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్తారని చెప్పి అనుకున్నాం. రెండోది అధ్యక్ష, తమరు మాట్లాడుతూ అసలు ఇంతవరకు అథెంటిక్ డేటా లేనే లేదని అన్నారు. ఒకటి జనాభా లెక్కల డేటా ఉందండి. జనాభా లెక్కల డేటా 2011లో చేసిన దాని ప్రకారం తెలంగాణ జనాభా 3,50,00,000. ఎవ్రీ డికేడ్లో అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అది ఇంటర్నేషనల్ వైజ్గా ఉండేటటువంటి ట్రెండ్, భారతదేశంలో ఉండేటటువంటి ట్రెండ్ను చూసి యావరేజ్ తీస్తే 13.5% పెరుగుతుంది సార్ ఎక్కడైనా కూడా జనాభా. ఆ లెక్కల్లో చూసుకుంటే ఈసారి 2024లో మన తెలంగాణ రాష్ట్ర జనాభా 4,18,00,000 ఉన్నాయి. అందులో పర్టికులర్గా అంతకుముందు ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ జనాభా కంపేర్ చేస్తే సార్ ఇప్పుడు వీళ్ళు రిపోర్ట్ చేసిన దాంట్లో ఎస్సీల జనాభా -1.75% అవుతుంది సార్. అట్లానే ఎస్టీల జనాభా తగ్గుదల, ప్రతి ఒక్కరి జనాభా తగ్గుతుంది సార్. కేవలం ఓసీల జనాభా మాత్రం 5% పెరిగినట్టుగా చూపించినారు సార్. సో అన్నీ కూడా అందరి కూడా జనాభా తగ్గి ఒకటే సెక్షన్ ఎట్లా పెరుగుతుంది అనేటటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది. ఇంకొకటి ఈ ప్రభుత్వ హయాంలో సార్ ఏ పథకం చేసినా కూడా ఈ జనాభా లెక్కలకు సంబంధించి ఈ ఎన్యూమరేషన్ చేసినా కూడా చాలా మంది ఇంతవరకు మా ఇంటికే రాలేదు, మా ఇంటికే చేరలేదని చెప్తున్నటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. అందులో వారు చెప్పినారు కొన్ని హౌస్ హోల్డ్స్ వారు డేటా ఇవ్వలేదు అని చెప్పి. మరి అట్లా ఇవ్వనటువంటి వారి కోసం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? మీరు మళ్ళీ వాళ్ళని రిజిస్టర్ చేసుకోమని అడుగుతారా? రిజిస్టర్ చేసే అవకాశం ఇస్తారా? ఇవ్వనటువంటి వాళ్ళ మీద విండిక్టివ్గా కాకుండా ఎట్లా ఇంక్లూజివ్గా ఉండాలనేటటువంటి అంశం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను సార్. ఓకే, డిప్యూటీ సీఎం గారు ప్లీజ్ మీ క్లారిఫికేషన్స్కి జవాబు చెప్పండి. అధ్యక్ష, గౌరవ సభ్యురాలు చెప్పినటువంటి అంశం ప్రకటించినటువంటి ఈ స్టాటిస్టిక్స్ పైన ప్రభుత్వం ఏం ఆలోచన చేయబోతుంది? డెఫినెట్గా ఈ ప్రభుత్వం ఈ స్టాటిస్టిక్స్ పైన భవిష్యత్తులో ఈ రాష్ట్ర వనరుల్ని, సంపదని ఈ సంఖ్యకు అనుగుణంగా కావాల్సిన విధంగా ప్రణాళికలు తయారు చేసి వారి అభివృద్ధి కోసం చేయటం కోసమే దీన్ని మొదలుపెట్టింది. ఇది రాజకీయ, ఆర్థిక, లేకపోతే ఉద్యోగ, ఇతర అవకాశాల్లో కూడా ఎక్కడెక్కడైతే వెనకబడి ఉన్నారో ఈ సంఖ్యను బట్టి వారిని ప్రోత్సహించడం కోసం ఈ స్టాటిస్టిక్స్ని సంపూర్ణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుతుందని తెలియజేస్తూ ఉన్నాం. నెంబర్ 1. నెంబర్ 2, దీనికంటే ముందు జనాభా లెక్కలు లేవని నేను చెప్పలే. జనాభా లెక్కలు 2011 సెన్సస్ మాత్రమే ఉన్నాయి. మీరు చెప్పిన కుటుంబ సర్వే అన్ని కులాలతో కలిపి చేసినటువంటి సర్వే సైంటిఫిక్గా ఇంతవరకు లేదు. ఆ 2011 సెన్సస్లో జనాభా లెక్కలు ఇస్తారు, సరే ఎస్సీ ఎస్టీ లెక్కలు కూడా ఇస్తారు. మిగతా వాళ్ళవి మాత్రం దాంట్లో లేవు. అది మొట్టమొదటిసారి ఇక్కడ జరిగిందని చెప్పారు. అట్లాగే మిగిలిపోయినటువంటి వాళ్ళు కొద్దిమంది చేసుకోవడానికి ముందుకు రానటువంటి వాళ్ళు, లేకపోతే ఇళ్ళు తాళాలు వేసుకున్నటువంటి వాళ్ళకి సంఖ్య కూడా నేను చెప్పాను. వాళ్ళు పదే ప్రయత్నం చేసినా కొద్దిమంది ఏం ఆసక్తి చూపించలేదు, మాకు అవసరం లేదన్నారు. సరే, ఇప్పటికి కూడా వాళ్ళు మేము ఆసక్తి చూపించుకుంటాం, చేసుకుంటామంటే డెఫినెట్గా వాళ్ళు దే కెన్ కమ్ అండ్ దే కెన్ గివ్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. నో ఇష్యూ ఎట్ ఆల్ దానికి సంబంధించి. అట్లాగే అట్లాగే మిగతా సభ్యులు చెప్పింది కూడా మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్లో కొంత సమాచారాన్ని పెట్టి మీరే పొందుపరిచారు వెబ్సైట్లో. అంటే ఇప్పటివరకు ఇటువంటి క్యాలిక్యులేటెడ్ సిస్టమేటిక్ సైంటిఫిక్ సర్వే ఏది లేదు అధ్యక్ష. అందుబాటులో ఏది ఉంటే అదే ఊహించుకొని అందులో పొందుపరుచుకొని చేయటం తప్ప. సో ఇప్పటివరకు ఇచ్చిన ఏ సమాచారం అయినా సైంటిఫిక్ స్టడీతో ఇచ్చినటువంటి సమాచారం కాదు, ఇది వాస్తవం. నేను చెప్తున్నాను సార్, డాటా ఏది చూపించినా కానీ ఇప్పటివరకు మనం ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆదాయం వచ్చిన ఆదాయాన్ని
నిధుల్ని కొన్ని వర్గాలకు కేటాయిస్తూ ఇంతమంది ఉండొచ్చు అని చెప్పి చేస్తా ఉన్నాం. అవన్నీ కూడా ఊహాగానాలతో చేసేయో లేకపోతే అంచనాలతో చేసేయో తప్ప కరెక్ట్ పిక్చర్ అయితే కాదు. ఇది కరెక్ట్ పిక్చర్ ఓన్లీ ఇంటింటికి చేసినటువంటి సర్వే ద్వారా వచ్చే పిక్చరే కరెక్ట్ పిక్చర్. థ్యాంక్ యూ. చారి గారు ఫైనల్గా క్లోజ్ చేయండి మీరు. సార్ చిన్న రిక్వెస్ట్. అంటే సభ నడుస్తున్నటువంటి తీరు మాకు అర్థమవుతలేదు. ఇది చాలా ఇందాక మీకు మనవి చేసినట్టు ప్లీజ్ ఇది చాలా గంభీరమైనటువంటి కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్య అధ్యక్ష. ఒక స్టేట్మెంటు క్లారిఫికేషన్స్తోని సభ ముగిస్తామనంటే అదే నిబద్ధతకు చిత్తశుద్ధికి నిదర్శనం అవుతుంది అధ్యక్ష. మేమేం కోరుతున్నామంటే సమాచారం, దానికి సంబంధించినటువంటి సమాచారం సమగ్రంగా మాకు ఇచ్చిన తర్వాత, కొంత అధ్యయనం చేసిన తర్వాత మీరు చర్చించేటువంటి అవకాశం కలుగుతానో అనుకున్నటువంటి అంశాన్ని న్యాయం మీరు చేస్తున్నారు. సభాపతిగా పనిచేసినారు. స్టేట్మెంట్స్ మీద డిస్కషన్ ఉండదు, ఓన్లీ క్లారిఫికేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు క్లారిఫికేషన్ అంటే మీరు చర్చిస్తా అంటే మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది స్టేట్మెంట్ తోని మాత్రమే ఒడగొట్టుకునేటువంటి కార్యక్రమం కాదనేది మా భావన. ఖచ్చితంగా చర్చ జరగాలి. దీంట్లో ఇందాక మంత్రి గారు చెప్పిండ్రు, మా గౌరవ సభ్యురాలు కవిత గారు కానీ బండా ప్రకాష్ గారు కానీ చెప్పిండ్రు. ఇంతసేపు ఇప్పుడు 3,50,00,000 మంది 2011లో ఉంటే ఈరోజు 3,70,00,000 మంది అని చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కానీ మాల్తస్ అనేటువంటి మహానుభావుడి జనాభా సిద్ధాంత రీత్యా చూస్తే ఇది 4,50,00,000 వరకు కూడా తెలంగాణ జనాభా 4 కోట్ల పైన ఉండాల్సిందే. మాల్తస్ అనేటువంటి, నేను పేరు చెప్పాను, అది మాల్తస్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రపంచంలో 25 సంవత్సరాలకు ఒకసారి జనాభా డబుల్ అవుతుంది. అనేక వైపరీత్యాల వల్ల కొంత తగ్గుతూ ఉంటుంది. దాన్ని ప్రాతిపదిక తీసుకొని ఇప్పటికీ జనాభా లెక్కల విషయంలో ప్రపంచానికి సంబంధించినటువంటి గణన జరుగుతాను. మేము అధ్యక్ష ఇప్పుడు దేశంలో అంటే ఒక తెలంగాణే కాదు, భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో బీసీలు అత్యధికంగా ఉండేటువంటి ఈ దేశంలో కులగణన అంటే బీసీల గణన జరగకపోవడం అనేది బీసీల పట్ల ఈ దేశాన్ని ఏలినటువంటి పాలకులు చూపించినటువంటి అన్యాయానికి ఇది నిదర్శనం అధ్యక్ష. ఈ మాట ఎందుకంటున్నాం అంటే మిగతా కులాల గణన జరిగినప్పుడు మరి మెజారిటీ మేము 10 ఏళ్లలో చదువుకోవడానికి కొత్త రాష్ట్రం అమ్మ 47 నుంచి వెళ్ళి దేశాన్ని పాలించినటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి వచ్చిన తెలంగాణను చక్కదిద్దిన అందుకనే నేను డీటెయిల్డ్ చర్చ కోసం డీటెయిల్ చర్చ లేదు. సారీ, మీరు క్లారిఫికేషన్స్ ఏమైనా అడగండి. మీరు చేసినటువంటి సేకరించినటువంటి సమాచారాన్ని మేము తప్పుపడతా ఉన్నాము. ఇది తప్పుల తడక మాత్రమే. తెలంగాణలో ఉండేటువంటి బీసీలకు మరొకసారి అన్యాయం చేసేటువంటి భయంకరమైనటువంటి కుట్ర దాగి ఉన్నది. బీసీ జనాభా తగ్గి ఇతర వర్గాల జనాభా పెరిగిందనడంలోనే దాని ఆంతర్యం అనేది బయటపడతా ఉన్నది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఒక విస్తృతమైనటువంటి సమీక్ష జరగాలి. ఇది ఒకరిని తప్పు ఒకరిని ఒప్పు అనేది కాకుండా వాస్తవాలు అందుబాటులోకి రావాలి, న్యాయం జరగాలి అని అంటే విస్తృతమైనటువంటి చర్చ బయట కూడా జరగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ లెక్కల్ని మాత్రం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. మసూదనాచారి గారు వారు చెప్పిన మాట ఒక మాట, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన కుల గణన జరగపోవటం ఇది బాధాకరం అని చెప్పారు. మేము కూడా సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాం. మా నాయకుడు చెప్పేది కూడా అదే, రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు అందుకోసమే ఆయన ఎన్నికల కంటే ముందు ఈ రాష్ట్ర చెప్తుండు మీ గురించి మీరు చెప్పేది ఎన్నికల కంటే ఇక్కడ జరిగిన ప్రచారంలో దేశవ్యాప్తంగా ఇది జరగాలి. తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కులగణన చేపిస్తామని రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఆ చెప్పిన దాని ప్రకారమే
చెప్పిన దాని ప్రకారమే ఈరోజు కులగణన చేసి ఈరోజు మేము ముందుకు వచ్చాం. వారు చెప్పిన దాని ప్రకారం ఈరోజు డెఫినెట్గా అధ్యక్ష నేను వారు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తూ నేను ఒక తీర్మానం ప్రవేశపెడతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వేని నిర్వహించింది. ఈ సర్వే రాష్ట్రంలోని వివిధ కులాల సామాజిక ఆర్థిక విద్య ఉపాధి మరియు రాజకీయ స్థితిగతులను వెలుగులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు బీసీ, షెడ్యూల్డ్ కులాలు ఎస్సీ, షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. రాష్ట్రంలోని వివిధ కులాల మధ్య వెలువడిన అసమానతలను తగ్గించడానికి అనుకూల విధానాలు మరియు అఫర్మేటివ్ పాలసీలను రూపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశ స్వాతంత్రం నాటి నుంచి ఎదురు చూస్తున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఆచరించడం ఆదర్శనీయం. దేశంలోని వివిధ కులాల సంబంధిత స్థితిగతుల్ని అర్థం చేసుకోవటానికి తెలంగాణలో నిర్వహించిన విధంగానే దేశవ్యాప్తంగా ఇంటింటి సమగ్ర సామాజిక ఆర్థిక ఉపాధి విద్య రాజకీయ మరియు కుల సర్వేని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానిస్తుంది. దీనికి మద్దతు తెలపాల్సిందిగా మధుసూదనాచారి గారు నిజంగా వారికి దేశవ్యాప్తంగా బీసీ కుల జరగాలని బలమైన కోరుకుంటే మేము ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. Resolution mode. The question is that government resolution is before the house. Those who are for the resolution, please say aye.